పిచ్చి నిజాలు చెప్పే పర్ఫెక్ట్ ఛానల్ మీ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవడి గోల వాడిదండి. ఆ రోజుల్లో ఈవి కృష్ణారెడ్డి ఏదో సినిమా తీశాడు, ఎవడు గోల వాడిది. అంటే ఏంటి ఈ సినిమా, ఏంటి వ్యవహారం, ఈ పేరు ఏమిటి అని వ్యంగ్యంగా చూసాం మనం. దానికి సినిమాలోకి వెళ్తే అర్థమైంది ఎవడు ఆడావిడ ఆడిది. అదే విధంగా తయారైంది ఆంధ్రప్రదేశ్. ఏ ప్రభుత్వంలోనూ ఏ రాష్ట్రంలోనూ జరగని వింతలు విడ్డూరాలు మన దేశంలో జరుగుతున్నాయి. ఏంటంటే ఒక చిన్న ఇది సంక్షేమం సంక్షేమం సంక్షేమం. సంక్షేమమా సమక్షేమమా, సంక్షేమమా సమక్షేమమా అంటే మన క్షేమం. మనం ఎమ్మెల్యేలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మా లిస్టు అమ్మకాలు కాదు, మా లిస్ట్ ఆఫ్ అమ్మకాలు కాదు. ఎమ్మెల్యే అంటే మా లిస్ట్ ఆఫ్ అమ్మకాల్లా తయారైంది. ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యే ఎంత అసభ్యంగా మాట్లాడతాడు. ఆడి బాబు సొమ్మ, ఈడి బాబు సొమ్మ. నువ్వెవరు అయ్యా? అప్పులు ఇప్పుడుకి కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసేసి అప్పులు పుట్టకపోతే ఆస్తులు అమ్మేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆస్తులు అమ్మడం ఏంటి, తాకట్లు పెట్టుకోవడం ఏంటి? ప్రభుత్వమా ఇదేమన్నా దొంగల పాలన? ఈ ప్రభుత్వమేనా నడిచేది? గతంలో పెట్టిన తాకట్లకి ఎవరు తాకట్టు పెట్టారు, ఎవరు కొన్నారు చూపించారు. మరి ఇప్పుడు ఎందుకు చూపించరు? 700 కోట్లు రూపాయి, ₹10 కాదు. ఇదంతా ఎవరి సొమ్ము? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మా సొమ్ము. ప్రజలు, గవర్నమెంట్ మీన్స్ ద పీపుల్. గవర్నమెంట్, వాట్ ఈస్ మెంట్ బై గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే ఏంటి? బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ప్రజలు నిర్మించబడిన స్వతంత్రమైన గవర్నమెంట్, డెమోక్రసీ ఇది. మీ ఇష్టారాజ్యంగా నువ్వు చేసేస్తా అంటే కుదరదు. కొనేవాడెవడు, అమ్మేవాడెవడు? ఇక్కడ డీటెయిల్స్ ఉండాలి కదా. ఇంతకుముందు సిఆర్డిఏ బాండ్లు అమ్మారు, ఎవరు కొన్నారు తెలిసింది కదా. తెలియలేదా? 2000 బాండ్లు అమ్మారు, తెలిసింది కదా. ఇప్పుడు ఎందుకు తెలీదు? చాపకి నీళ్ళకి వెళ్ళిపోతారా మీరు? అక్కడేమో ఎంఆర్ఓ ఆఫీసులు అమ్మేశారు, అక్కడ సబ్ జైళ్ళు అమ్మేశారు. మీరు ఇంత చదువుకున్నారు, మీరే ఇలాంటి పనులు చేస్తే ఇంకా మిగతా వాళ్ళకి మీరు దారి చూపిస్తున్నారన్నమాట. ఇష్టారాజ్యంగా దోచుకోండి దోచుకోండి దాచుకోండి దోచుకోండి దాచుకోండి దోచుకోండి దాచుకోండి దోచుకోండి. ఇదెక్కడ న్యాయం అండి? మళ్ళీ అధికారంలోకి వస్తామా రామా అని చెప్పి మీ ఇష్టమనుసారంగా మీ ఇష్టం వచ్చేది మీరు చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. దీనికి శిక్ష. దేవుడు అనేవాడు ఉంటే, మీరు అంటూ ఉంటారు దేవుడు ఉన్నాడని. మీరు దేవుడు అనేవాడు ఉంటే దీనికి శిక్ష ఎంతకెంతకు అనుభవించాలి. పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఏమంటే ఎందుకు అడిగితే పచ్చి బూతులు మాట్లాడతారా? ఇది ఎంత న్యాయం అండి? ఎవరు చెప్పాడు మీకు అమ్మమ్మని తాకట్లు పెడతారా? మీ ఆస్తులు తాకట్టు పెట్టుకోండి. ఎవరినైతే తాకట్టు పెట్టారు మీరు? యూ హ్యావ్ టు గివ్ టెండర్ ప్రకటించాలి. మేము పలానా అప్పులలో మేము దిగిపోయాం, అప్పుల్లోని అంత దిగజారిపోయింది. శ్రీలంక పెట్టలేదు, పాకిస్తాన్ పెట్టట్లేదు గవర్నమెంట్ అప్పులు అమ్మే. ఇట్లా లోటు బడ్జెట్లో ఉన్న తెలంగాణ అమ్మలేదు ఎక్కడా కూడా. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ప్రజలకు ఇంటికెందుకు ఇంటిమేషన్ చేయలా? నువ్వు ఇంటి పనులు పెంచేసావు, వాటర్ పనులు పెంచేసావు, అన్ని పెంచేసావు, కరెంటు బిల్లులు పెంచేసావు. ఎక్కడ వీళ్ళ దగ్గర దోచుకున్నావు. బాదుడే బాదుడు, బాదుడే బాదుడు, బాబుడు ఉంటే బాదుడే అన్నారు. ఇప్పుడు బాదుడు ఎందుకు ఎంత బాదుతున్నారు ప్రజల్ని? ఏ విధంగా మీరు వదిలేరు మిమ్మల్ని? ఒక ఎమ్మెల్యే అంటే 50 కోట్లు ఇవ్వాలి, మీరు ఏం చేస్తారు? మరి ఎలా అమ్ముకుంటారు చేసుకోండి, ఏం చేసుకోండి అని చెప్పన్నారంట విజయవాడలో. నిన్నటి దాకా ఒక రేటు ఉన్న వస్తువు ఇవాళ ఇంకో రేటు. ఏంటంటే 50 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేకి. ఎమ్మెల్యే పేర్లు కూడా చెప్తాం మేము కావాలంటే. సిబిఐ ఏం చేస్తుంది? కేంద్రం ఏం చేస్తుంది? అసలు ఎవరి సొమ్మును అమ్ముతుంటే ఏం చేస్తారు? మోడీ ఎందుకు పట్టించుకోరు? రకరకాల టైటిల్ రిజిస్ట్రేషన్ అని ఇవని అందుకనే టైటిల్ ల్యాండ్ ఇది పెట్టారు. మీ డాక్యుమెంట్లు అన్ని తేండి, మీకు జిరాక్స్లు ఇస్తాం, ఒరిజినల్ మా దగ్గర పెట్టుకుంటాం అని చెప్పి ప్లాన్ ఎత్తికడేశారు. అది ఒప్పుకోవాలా మేము?
ల్యాండ్ ఎవరిది పడితే ఆ ల్యాండ్ ఆడికి ఇచ్చే ఎవరినో టైటిల్ TRO పెట్టి వాటితో ఎవరికి పడితే అమ్మేస్తామని చెప్పి ఎవరి భూమిని నీ భూమిని ఆడికి వాడి భూమి ఏడికి తల్ల మారుస్తామన్నారు. దానికి ఒప్పుకోగానే గొడవలు చేస్తారు. అంటే అసలు మీ ఇష్టమైనా ప్రభుత్వం అంటే మీరు దోచుకోవడమేనా? దాచుకో అనే తత్వమేనా? ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ, అంతేగాని లెజిస్లేచర్ అంటే ఏంటి? అసెంబ్లీ ఏంటి? దేవాలయం. అలాంటి అసెంబ్లీని మీరు తాకట్టు పెట్టేస్తారా? మీరు ఆంధ్రప్రదేశ్కి రాజధాని వైజాగ్ అన్నారు. మీరు అమరావతిని అరువు ఎందుకు ఒప్పుకున్నారు? అమరావతిని వాళ్ళు కుదరదు అంటున్నారు. ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్? ఏ విధంగా డెవలప్ అవుతుంది చెప్పండి? ప్రజలారా, నిద్రపోవద్దు, ఎక్కడైనా కళ్ళు తెరవండి, పారా హుషార్, మేలుకోండి. ఎవరిని ఓటేయాలో ఎవరిని కాటేయాలో తెలుసుకోండి. ఇప్పుడన్నా కాటేసే పాములు విష పాములు ఉన్నాయి. కోరలున్న పాములతో దూరంగా పండి, తెలుసుకోండి. ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వాలు, కానీ ప్రజలను దోచుకోవడం కాదు ప్రభుత్వాలు. ఇది ఎంతవరకు న్యాయం? ఎక్కడ న్యాయం? ఎవరు చెప్పారు ఈ న్యాయాలు? ఎవరికి మీ ఇష్టమా? నీ ఆస్తి అయినా సరే, నీవు తండ్రిగా నువ్వు ఉన్న నీ ఆస్తిని నీ కొడుకులకి నీ కోతుళ్ళకు అందరు సంతకాలు పెడితే కానీ, నీ భార్య సంతకం పెడితే కానీ కోర్టుకు వెళ్తే చెల్లవని లీగల్గా అన్ని విధాలుగా ఉంటేనే అమ్మాలి. అలాంటిది నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకుని నువ్వు అమ్ముతున్నావు? నీ తాలూకా రౌడీ షీటర్లో దొంగలు ఇష్టం వచ్చే బూతులు మాట్లాడుతున్నారు. ఎవడబ్బో సొత్తు ఆడే అమ్మలేదా, ఈడమ్మలేదా? అమ్మితే ఆడి మీద కేసేసుకో. పంచుకుంటున్నారు మీరు. ఆడు చేశాడని నేను చేశానని ఆడు. ఎన్ని వేల కోట్ల అప్పులు చేశారు, లక్షల కోట్ల అప్పులు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది అప్పుడు అమ్మకాలు మొదలెట్టారు, తాకట్లు పెట్టారు. అప్పులే తీరుస్తారు, అప్పులే తీర్చేదానికే దిక్కు లేదు. అలాంటిది ఇప్పుడు తాకట్లు పెడితే ఇంకా ఏంటి? ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయింది, లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. ప్రియమైన మిత్రులారా, దయచేసి మీ విలువైన కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు మీరు తప్పనిసరిగా గమనించి షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.